ఫోర్ సెట్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్కు మరో క్రికెట్ మైదానం, రాష్ట్ర వ్యాప్తంగా మినీ స్టేడియాలు నిర్మిస్తామన్న సీఎం. ఖమ్మంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్. జాతీయ జెండా రూపకర్తకు ఘన నివాళి, సమరయోధుల త్యాగాలు భావితరాలకు తెలవాలి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరసన, ప్రభుత్వ వైఖరి సరికాదన్న మాల మహానాడు. రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద ఎంఆర్పీఎస్ మరియు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేపీ, టీడీపీ నాయకులు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో హర్షం వ్యక్తం చేశారు. మాదిగ దండోరా పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భాగంగా నేడు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఎనలేని సంతోషం, ఎనలేని మా ఆత్మ గౌరవంతో పాటు ఈరోజు మాకు 30 సంవత్సరాలుగా మా జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా మా జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఎందరో మరి జైలు పాలయ్యి మరి మాకు రంగాల సంక్షేమ పథకాల్లో మా వాటా కోసం 94లో మొదలైన మాదిగ దండోరా ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి చట్టంతో ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు 30 సంవత్సరాల పోరాటానికి, 30 సంవత్సరాల మా కష్టానికి, 30 సంవత్సరాల మా బలిదానాలకి, 30 సంవత్సరాల మా ఆవేదనకి మరి ఫుల్ స్టాప్ పెట్టిన రోజు. నిజంగా మాదిగ సమాజం ఈ మాదిగ దండోర ఉద్యమం 30 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడడానికి మరి ముందుగా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల సహకారము, అన్ని వర్గాల ప్రజల సహకారము, అండదండలు మరి మీడియా మిత్రులు మరి అనేక రంగాల వారు కూడా మాదిగ సమాజం పోరాడుతున్నటువంటి మాదిగ దండోర ఉద్యమంలో నిజంగా న్యాయం ఉందని చెప్పేసి మరి అందరూ ఆదరించారు. వారందరికీ కూడా మందకృష్ణ మాదిగ గారి తరపున, మా మాదిగ సమాజం తరపున అన్ని పార్టీల సహకారం ఉండడం వల్లే ఈరోజు సుప్రీంకోర్టులో మరి ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో మరి మాకు అనుకూలమైన తీర్పు రావడం, ఏదైతే 2004లో మరి కొంతమంది స్వార్థపరులు ఇది చల్లదని కొట్టేసిన సందర్భం నుంచి ఈనాటి వరకు మా పోరాటానికి మరి ముక్తులయ్యి మమ్మల్ని ఆదరించి ఈ సమాజంలో నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఆ రోజే మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని చేరదీసి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత మాది అని తీసుకోవడంతో ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైనటువంటి మరి తీర్పు రావడం మాలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. మరి ఈ 30 సంవత్సరాల మా కష్టానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు అండదండలుగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ సమాజం రుణం ఎప్పటికీ ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్కు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇంటి స్థలం కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా
అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే చెప్పిన, చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష. మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వారాడ నారాయణమూర్తి జలాశయం నుండి ఖరీఫ్ సీజన్ నిమిత్తం 15,347 ఎకరాల పంట పొలాలకు 100 క్యూసెక్ల నీటిని ఎడమ కాలువ ద్వారా, కుడి కాలువ ద్వారా 50 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనవలసి ఉండగా ఎలక్షన్ కోడ్ నిమిత్తం ఆయన పాల్గొనకుండా రైతులచే నీటిని విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి బిడ్డకు తల్లిపాలు శ్రేష్టకరమైనవని, ప్రతి మహిళకు తల్లిపాల వలన కలిగే లాభాలను తెలుసుకోవాలని, తెలియకపోతే ఆశాలను అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరపడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మన ఖమ్మం జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే అండి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఖమ్మం జిల్లా బ్రాంచ్ అండ్ అలాగే ఫాక్సీ ఖమ్మం జిల్లా బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో డిఎంఎండ్హెచ్ఓ గారు, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారు మాలతి గారు, సైదుల్ గారి సపోర్ట్తో కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు. అనంతరం ఇక్కడ ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అంటే తల్లిపాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈరోజు అందరికి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. సో అందరూ కూడా మీడియా మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్, తల్లిపాల యొక్క ఎంత శ్రేయస్కరం అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. సో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి తల్లిపాల గురించి, ఫస్ట్ వచ్చే మురుపాల గురించి ఇందాక మేడం చెప్పినట్టు. సో ఇవాళ అన్ని అపోహలన్నింటినీ దూరం చేసి తల్లిపాలు పుట్టినప్పటి నుంచి ప్రతి కంపల్సరీగా 6 నెలల వయసు వచ్చే వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆరంభోత్సవం కోసం ఈ చక్కటి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అధికారులతో సహా ఎన్జిఓలు, మా
ప్రముఖులైన డాక్టర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్కి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది, వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం ఎందుకు ఇది మంచిది అనేది అవగాహన కల్పించడానికి పెట్టుకున్న కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం అండి. నేను జిల్లా కలెక్టర్ లాగా మా డాక్టర్ల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే వేరే వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళైతే కనుక్కోవడానికి ప్రయత్నించండి, మా ఆశాలతో మాట్లాడండి, ఆన్లైన్ చూడండి. ఖచ్చితంగా మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచన పెట్టితే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ది బెస్ట్ అండ్ ది ఓన్లీ వే టు మేక్ ష్యూర్ దట్ మన పిల్లలందరూ హెల్తీగా ఆరోగ్యంగా వాళ్ళు పెరుగుతారనేది చూసుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొకసారి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రెస్ మిత్రులందరూ కూడా ధన్యవాదం. డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. ఈరోజు మన ప్రభుత్వ ఆదేశానుసారము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఇండియన్ మెడికల్ అసోసియేషను, పీడియాట్రిక్ అసోసియేషను, గైనిక్ అసోసియేషను, మా డాక్టర్ సైదులు, మన POMCH, మా యొక్క గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను అందరి తరఫున ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, DWO గారు వాళ్ళందరి సహకారంతో పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇక్కడికి ర్యాలీ ద్వారా అందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం కోసము ఈ తల్లిపాల వారోత్సవం అంటారు. 1వ తారీఖు నుంచి రేపు 7వ తారీఖు దాకా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవి, తల్లి ప్రసవించిన వెంటనే గంట లోపల బిడ్డకు పాలివ్వడం ఎంతో శ్రేష్టకరము. అదే ముర్రుపాలు అని అంటాము. ఆ ముర్రుపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ బిడ్డకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత ఈ బెల్లం నీళ్లు కానీ లేకపోతే వేరే పాలు కానీ అలాంటివి ఏవి పట్టకుండా తల్లిపాలతోనే పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంటనే మొదలుపెట్టి వాళ్ళకి 1 year వచ్చేంత వరకు కూడా తల్లిపాలు ఇవ్వడం బెటరు. ఖమ్మం జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సారు ఆదేశానుసారము తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు చేపడుతున్నాము. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి. పుట్టినంగా చాలామందికి అపోహలు ఉన్నాయి ముర్రుపాలు ఇవ్వకూడదని. కానీ ఆ ముర్రుపాలు ఇస్తేనే పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది, ఎదుగుదలకు ఉపయోగపడుద్ది, ఉబ్బసం అనే రోగాలు రావు, అదేవిధంగా యాంటీబాడీస్ ఉంటాయి. సో దానివల్ల నిమ్ము లాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి, డయాబెటీస్ రాకుండా ఉంటుంది. సో దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముర్రుపాలను వృధా చేయకుండా ఖచ్చితంగా పిల్లలకు పాటించాలా. డబ్బా పాల జోలికి వెళ్లకుండా తల్లిపాలని తీసుకోండి. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మిల్క్ బ్యాంక్ కూడా ఉన్నది. ఆ మిల్క్ బ్యాంక్ సేవలను కూడా ఉపయోగించుకోండి. పొరపాటున ఎవరికన్నా కొన్ని సమస్యల వల్ల తల్లిపాలు రానట్టయితే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి తల్లిపాలని సేకరించిన కేంద్రం నుంచి ఉచితంగా మీరు తీసుకొని మన పిల్లల ఆరోగ్యంగా, మన భావితరాల పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్టు మీరు అందరూ దోహదం చేస్తారని. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారీ జెండాతో ర్యాలీ నిర్వహించి వెంకయ్య సేవలను స్మరించుకున్నారు. జాతీయ జెండా రూపకల్పన చేసిన వెంకయ్య ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణమన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. స్వతంత్ర సమరయోధుల త్యాగాలు, సేవలు భావితరాలకు తెలియజెప్పాలన్నారు కలెక్టర్. ఎమ్మెల్యే వాళ్ళ గురించి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి కూడా తెలియాలి. కాబట్టి చాలా ఒక మంచి ఇనిషియేటివ్. ఇది కాకుండా గాంధీజీ మన శ్రీకాకుళం జిల్లా వచ్చి దూసి దగ్గర అక్కడ కూడా పబ్లిక్ ని సంబోధించారు, చెప్పారు, వ్యూస్ చెప్పారు. కాబట్టి మంచి ఇనిషియేటివ్. ఇలాంటి ఇనిషియేటివ్ ఇంకా వేరే చోట్ల కూడా ఖచ్చితంగా జరగాలి. పబ్లిక్ ఫండింగ్ తో, పబ్లిక్ సపోర్ట్ తో ఇది అంతా జరిగింది నాకు తెలిసింది. ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా మంచిగా మనం చేయాలి. వేరియస్ గ్రూప్స్ కూడా ముందుగా తీసుకురావాలి. అది నేను ఈ సమాముఖంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మరి ఒకసారి పింగళి వెంకయ్య గారి బర్త్డేకి, జయంతికి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. అండ్ లెట్ us టేక్ ద ట్రై కలర్ ఫార్వర్డ్ ఇన్ అవర్ ఫ్యూచర్. ఇక్కడ ఫస్ట్ ఎంపీ, ఫస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ గురించి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి కూడా తెలియాలి. కాబట్టి చాలా ఒక మంచి ఇనిషియేటివ్. ఇది కాకుండా గాంధీజీ మన శ్రీకాకుళం జిల్లా వచ్చి దూసి దగ్గర అక్కడ కూడా పబ్లిక్ ని. కోనసీమ జిల్లా కొత్తపేట ఆలుమూరు మండలం మూలస్థాన అగ్రహారం లంకలో
కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు సోదరుల పశుగ్రాసం రైతులకు పంపిణీ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాడి పంటలకు అగ్రతాంబూలం ఇస్తుందని బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల గోదావరికి ఏర్పడిన వరదలతో ఆ గ్రామ పశుపోషకులకు పశుగ్రాసం కొరత ఏర్పడడంతో తక్షణ సాయంగా మూలస్థాన అగ్రహారంలో గల 45 మంది రైతులకు 4 టన్నుల పశుగ్రాసం మంజూరు చేయించి స్థానిక పశు వైద్యశాల వద్ద ఆలమూరు పశు సంవర్ధక శాఖ ఏడీ ఎల్ అనితతో కలిసి పశుగ్రాసం పంపిణీ చేశారు. అన్ని పశువులు సీజనల్ వ్యాధుల బారిపడకుండా వ్యాధి నిరోధక టీకాలు అందజేశారు. రైతు బాగుంటేనే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని, అన్నదాతల కష్టాల్లో చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అందించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా. ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయటకు రాలా. అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చెయ్యాలి అన్న తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమ్మకమై ఈరోజు ఈ గ్రామంలో అయితే దానం అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నా. పెన్షన్ దాడికి 4,000 తప్పును అందించి లేదు. ఇంచేత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు అన్నారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు ఎంత ప్రశస్తమైనదో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు 148వ జయంతి మన ప్రీతమ్మ పింగళి వెంకయ్య గారు. ఈయన యొక్క గొప్పతనం మనం మాటల్లో చెప్పేదానికి మాటలు చాలు. ఎందుకంటే మన ప్రాంతంలో బట్ల పెనుమూరు గ్రామంలో జన్మించి భారతదేశానికి ఔన్నత్యాన్ని తెచ్చేటువంటి ఈ యొక్క డిజైన్, ఎందుకంటే చాలా రకాలైనటువంటి పతాకాలు వచ్చినప్పటికి కూడా దీనిలో ఉన్నటువంటి ఎరుపు, తెలుపు, గ్రీను, పచ్చరంగు ఉండేటువంటి కాన్సెప్టు, దాని యొక్క ఆంతర్యం, అలాగే ధర్మచక్రం, ఇదంతా కూడా మన పింగళి వెంకయ్య గారి యొక్క ఘనత. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఈరోజు ఒలింపిక్స్ ఫ్రాన్స్లో జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏది జరిగినా కూడా మన భారతదేశాన్ని గుర్తించేటువంటి ఏకైక చిహ్నం ఈ పతాకం. అంటే ఇది భారతదేశం యొక్క పౌరుల యొక్క ఔన్నత్యానికి, భారతదేశం యొక్క సంస్కృతి యొక్క గొప్పదనానికి చిహ్నంగా అన్ని రకాలైనటువంటి క్వాలిటీసు ఆ ఒక్క జెండాలోనే ఇనుమడింపు చేసే రకంగా చిత్రీకరించడం, దాన్ని తయారు చేయడం, ఆ డిజైన్ చేయడం అనేటువంటిది ఆ మహానుభావుని యొక్క గొప్పతనం. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు వెలుగు ఫౌండేషన్ వారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేయడం ద్వారా పింగళి వెంకయ్య గారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే మన రాష్ట్రంలో, మన యొక్క జిల్లాలో ప్రజలందరికీ వీరి యొక్క గొప్పతనాన్ని మరొక మారు గుర్తు చేసినట్లుగా అయింది. ఇటువంటి మహనీయుని యొక్క, ఇటువంటి దేశభక్తుని యొక్క కృషిని మనం కాపాడుకోవాలి. పింగళి వెంకయ్య గారి యొక్క 148వ జయంతిని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు గంగాధర గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది. ఆ మహనీయుడు రూపొందించిన త్రివర్ణ పతాకం వాళ్ళు ప్రతి భారతీయుడికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జరగటం, ముఖ్యంగా వారు కృష్ణా జిల్లా వాసి కావటం మాకు చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్ర మచిలీపట్నం ముఖ్య కేంద్రంలో పింగళి వెంకయ్య గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని
ఏర్పాటు చేసి వారి గౌరవాన్ని నేటి తరాన్ని తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పింగళ వెంకయ్య గారు గాంధీ గారి పిలుపు మేరకు అతి తక్కువ సమయంలో త్రివర్ణ పతాకం రూపొందించారు. మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలో వారు సాంస్కృతిక లెక్చర్గా పనిచేసి మచిలీపట్నం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తం చేయడంలో వారి యొక్క కృషి మర్చిపోలేనిది. పింగళ వెంకయ్య గారికి వాళ్ళ జాతి మొత్తం కూడా రుణపడి ఉంటుంది. వారి యొక్క పాఠ్యాంశాన్ని నేటి యువతరానికి ఎస్పీగా చెప్పినట్టుగా నేటి జనరేషన్ తెలియాలంటే నేను పాఠ్యాంశంగా రూపొందించి ఆ మహనీయుడి యొక్క చరిత్రని రాబోయే తరాల్లో కూడా చిరస్థాయి ఉండే విధంగా కృషి చేయాలని. ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదని మాల మహానాడు వ్యవస్థాపకులు భాగం గోపాలరావు అన్నారు. వర్గీకరణ పేరుతో కులాలను విభజించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి జోన్ తగరవల్పు అంబేద్కర్ కూడలి వద్ద మాల మహానాడు నేతలు ధర్నా నిర్వహించారు. మేము సుమారుగా ఒక 30 సంవత్సరాల నుంచి మాలమనాడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని పోరాటం చేస్తున్నాము. మాదిగలు అందరూ ఒకే సమాజ వర్గానికి చెందిన వాళ్ళు. ఎవరు ఈనాటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా అభివృద్ధి నోచుకోలేని వాళ్ళు. అయితే 2000లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణ చేశారు. దాని మీద మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో మాకు మాల మహానాడు ఏదైతే అప్పీల్ చేశామో దానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లనేదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 5 కమిటీ సభ్యులు 5 కూడా ఈ మాల మహానాడు ఏదైతే అప్పీల్ చేస్తుందో వర్గీకరణకి వ్యతిరేకంగా దాన్ని సంబంధించి వర్గీకరణ చెల్లనేరు. ఎందుకంటే మాదిగలు ఎవరైనా ఈ సమాజంలో సమానులే, అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, ఆర్థిక సామాజిక రంగాలలో అభివృద్ధి లేని వాళ్ళు అందరూ ఒకటే కాబట్టి వర్గీకరణ చేయనారదని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2004లో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 2004 నుంచి మళ్ళీ 2024 వరకు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా సామాజిక న్యాయం జరిగిందనే ఆలోచనతోనే ఉన్నాం. మళ్ళీ ఈ మధ్యన హైదరాబాద్లో మాదిగ విశ్వరూప సభ అని పెట్టి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కృష్ణమాదిగ కౌలించుకుని ఏడ్చాడనమాట. ఏడవగానే నరేంద్ర మోడీ గారికి ఏడుపు వచ్చేసి ఈ మాదిగలను ఎలాగనే విడదీయాలని చెప్పేసి కృష్ణమాదికి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీలతో ఒక కమిటీ వేశాడు. మరి ఈనాడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే సిబిఐ కానీ ఈడీ కానీ వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. వీళ్ళు 7 ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఓకే ఇది మా పరిధిలో కాదు, మేము ఏదైతే ఈ వర్గీకరణ ఉందో అంశానికి మేము ఫేవర్గా ఉన్నాము, అయితే ఇది రాష్ట్ర పరిధిలో చేసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిధిలోకి ఇచ్చేశారు. అయితే చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను రాజకీయ అధికారంకి వచ్చిన కాడి నుంచి మాదిగలు విడదీయాలని కుట్రతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. 2వ తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని, స్కూల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు తీర్పు హర్షించదగినదని అనంతపురం జిల్లాలోని దళిత నాయకులు అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం నగర ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్లు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఉవ్వెత్తున అవకాశాల కోసం మాదిగ ఉపకులాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమం, ఎంతోమంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని, బాధల్ని అర్థం చేసుకొని 99లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని, వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25,000 నుంచి 27,000 మంది మాదిగ ఉపకులాలకి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి, ఆలోచనకి ఇదొక నిదర్శనం. ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తుందనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకశిర మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, అన్ని కులాలకి న్యాయం చేస్తా, ఏ కులానికి అన్యాయం జరగనివ్వను, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అమలు చేసింది, చెయ్యబోయేది మేమే అని చెప్పేసి. అనకాపల్లి జిల్లాలో రావికమతం, చీడికాడ మండలాల్లో గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో 5 నిందితులను పట్టుకున్నారు. 246 కేజీల గంజాయిని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 4,80,000 రూపాయలుగా అంచనా వేశారు. ఒక కారు, ఒక ఆటో, ఒక బైక్ను స్వాధీనపరుచుకున్నారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం దీపిక మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. నిందితుల పూర్వాపరాలను వెలికితీసి అందరినీ త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. 5 రాష్ట్రాల్లో ఏటీఎం వినియోగదారులకు మాయమాటలు చెప్పి సొమ్ముగా చేస్తున్న నిందితుడిని విశాఖ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తుడు సంజయ్ గోరాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల వద్ద వినియోగదారులను మోసగించాడు. ఒక్క విశాఖలోనే చోట్ల ఏటీఎం వినియోగదారులను మోసగించాడు. కూడా డిస్క్లోజ్ చేయకూడదు. చాలామంది ఏటీఎం కార్డుల మీద వాళ్ళ పిన్ను రాసుకుంటారు, మర్చిపోతామనే దీని మీద. పొరపాటున ఏటీఎం కార్డు కానీ మిస్ అయింది అనుకోండి, పడిపోయినా సరే ఆ పిన్ను ఉండి ఎవడు పెట్టేసినా సరే అమౌంట్ అనేటటువంటిది డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి అట్లా కార్డు మీద. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.